జర్నలిజం చేసే వ్యక్తి కనీస విధి విధానమైనటువంటి మీ బాధ్యతను తెలుసుకొని మీరు మాట్లాడండి. మీ బాధ్యత, కనీస బాధ్యత ఏంటంటే ప్రజలకు, ప్రభుత్వానికి లేదా ప్రజలకు అన్యాయం జరిగే విషయాలను వాళ్ళకు చెప్పడమే. కానీ మీరు వాటిని నిర్ణయించి ఏం చేయాలనో చెప్పే అంత ఉండదు. అది జర్నలిజం కాదు. అప్పుడు మీరు ఒక పార్టీ కార్యకర్తలు అవుతారు. ఇప్పుడు నేను ఒక పార్టీ కార్యకర్తను, ఒక పార్టీ నాయకుడిని. నేను వేరే పార్టీని దూషించినా ఒక అర్థం ఉంది. మీరు జర్నలిజం అనే ముసుగేసుకొని ఒక పార్టీని ఘోరంగా, నీచంగా, అవమానకరంగా మాట్లాడే హక్కు మీకు ఎవరికి ఇచ్చిర్రు? మీరు జర్నలిజం అనే పేరు ఎందుకు పెట్టుకురు? జర్నలిజం అనే పేరు పెట్టుకొని జర్నలిస్ట్ అనే పదాన్ని ఇజ్జత్. మీకు జర్నలిజం గురించి మాట్లాడే అర్హత లేదు. యూట్యూబ్ ఛానల్స్ అడ్డగోలుగా పెట్టి ఒక పార్టీని విమర్శించే ముందు నువ్వు ఒక పార్టీ కార్యకర్తగా ఒక పార్టీలో సభ్యత్వం తీసుకొని మాట్లాడు. అప్పుడు పార్టీ కార్యకర్తగా మాట్లాడతావు. వేరే పార్టీని దూషించినా ఒక అర్థం ఉంది, విమర్శించినా ఒక అర్థం ఉంది. జర్నలిజం అనే ముసుగేసుకొని ఈ ఫాల్తు పని చేసుకుంటా సమాజాన్ని పెడదోవ పట్టిస్తున్న నీలాంటి వాళ్ళను, నీలాంటి జర్నలిస్టులను చెప్పు తీసుకొని కొట్టాలి ఒక్కొక్కరిని. అట్లయితే కానీ బుద్ధి రాదు. సమాజానికి పట్టిన పీడలాగా తయారయ్యారు. జర్నలిజం అనే పదం అర్థం తెలియక సమాజానికి పీడ, శని లాంటిది జర్నలిజం అనేది. అట్లా తయారవుతారా? జర్నలిజం అంటే ఎంత గొప్ప వృత్తి. ఒక గొప్ప వృత్తిని, ఒక గొప్ప ఉద్యోగాన్ని మీరు మీ బాధ్యత మనిషి ఒక రాజకీయ నాయకుడిలాగా, నాలాగా నేను ఒక పార్టీని విమర్శించిన ఓ అర్థం ఉంది. నేను ఒక రాజకీయ నాయకుడిని ఇంకొక పార్టీని విమర్శిస్తా, నా పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటా, దానికి అర్థం ఉంటుంది. జర్నలిజం అనే ముసుగేసుకొని ఎందుకురపై మీరు జర్నలిజం అనే ముసుగేసుకొని ఎందుకు ఒక పార్టీని టార్గెట్ పెట్టి దూషిస్తున్నారు, ఇంకొక పార్టీకి ఒత్తాసు పలుకుతున్నారు? ఇది ఎక్కడి జర్నలిజము? ఎవడు నేర్పిండు మీకు? మీకు ఆ జర్నలిజం అనే పదం పెట్టుకునే హక్కు ఉందా? జర్నలిజం అంటే ఏంటిది? అదొక ఫోర్త్ ఎస్టేట్, ఒక 4వ పిల్లరు. సమాజానికి, ప్రజలకు, ప్రభుత్వానికి లేదా ప్రజలకు, ప్రజా వ్యతిరేకులకు ఒక మధ్య వారధిలాగా ఉండి సమాజానికి ఎప్పటికప్పుడు అలర్టులు, జాగ్రత్తలు వివరించాల్సిన మీరు మీ బాధ్యతలను మర్చి ఫాల్తు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఒక పార్టీ ప్రాపగండ చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. ఒక ప్రాజెక్టులపై మీకు నోటికొచ్చిన కూతలు కూస్తున్నారు. ఒక ప్రాజెక్టులో లోపాలు ఉంటే ఆ లోపాలను ప్రజలకు చెప్పే బాధ్యత మీది. లోపాలను ఎత్తి చూపి ప్రభుత్వాన్ని మీరు ఒక కార్యకర్తలాగా విమర్శించేంత మీకు ఏ జర్నలిజం స్కూల్లో చెప్పిర్రు? బుద్ధి లేని జర్నలిస్టులారా, బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా జర్నలిజం అన్న పేరు తీసేసుకొని పార్టీ కార్యకర్తలాగా బతుకుర్రి. నేను 100% చెప్తున్నా, నేను ఒక పార్టీ కార్యకర్తను, ఒక పార్టీ నాయకుడిని. నేను నా పార్టీకి మాత్రమే సపోర్ట్ చేస్తా. నేను జర్నలిజం చేయను, నాకు జర్నలిజం అవసరం లేదు, నేను జర్నలిస్ట్ కాదు.